దీనికి 2 కప్పుల బియ్యపు పిండికి పావు కప్పు పచ్చెనగపప్పు పౌడర్ అండి. అయితే ఈ బియ్యము, పచ్చెనగపప్పు కలిపి వేయించి పౌడర్ కొట్టుకున్నది ఇది. సాఫ్ట్‌గా, ఆర్గానిక్‌గా ఉంటుంది. పిండి ఎంత ప్యూర్‌గా ఉంటే ఆయిల్ తక్కువగా పీలుస్తుంది. తర్వాత టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఈ మురుకులకి ఎప్పుడూ కూడా పిండి ఫ్లోర్ బట్టే ఉంటుంది టేస్ట్ అనేది. తర్వాత 2 కప్పుల బియ్యపు పిండికి పావు కప్పు పచ్చెనగపప్పు పౌడర్ వేసుకున్న తర్వాత శనగపిండండి. శనగపిండి అంటే ఇది పట్టించుకున్నదనమాట. అయితే పావు కప్పు నువ్వులు, ఉప్పు, కారము. ఉప్పేమో మనము ఒక అర చెంచా వేసుకుంటే, కారం వచ్చి ఒక చెంచా పడుతుందండి. వాము ఒక చెంచా నుంచి 2 చెంచాల వరకు కూడా వేసుకోవచ్చు. అయితే ఇవి క్రిస్పీగా రావాలి అంటే కొంచెం వేడి వేడి నూనె కానీ, బటర్ కానీ పిండిలో కలిపేటప్పుడు వేసుకోవాలి. అయితే కొంచెం వాటర్ జల్లుకుంటూ వాటర్ ఒక్కసారి పోసుకోకూడదండి. కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ చాలా తక్కువగా వాటర్ పట్టేటట్టుగా గట్టిగా కలుపుకోవాలి. అయితే ఈ మురుకులు మనము ఈ ఇండక్షన్ స్టవ్ మీద హై టెంపరేచర్‌లో చాలా తొందరగా వేగిపోతాయి. చాలా తక్కువ ఆయిల్‌తో. లోతైన మూకుడు కనుక తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే ఎక్కువ మురుకులవుతాయన్నమాట. వెడల్పాటి కడాయి పెట్టినా, పెద్ద కడాయి పెట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఆయిల్ అది స్మెల్ వస్తుందండి రీయూజింగ్‌కి. అలా కాకుండా మన వెసల్ ఎప్పుడు బాటమ్ లోతుగా ఉన్నది తీసుకుంటే కొంచెం ఆయిల్‌లోనే ఎక్కువగా మురుకులొస్తాయి. తర్వాత ఇండక్షన్ స్టవ్ అయితే చాలా కంఫర్టబుల్ అండి ఇలాంటి వాటికి. ఎందుకంటే టెంపరేచర్ అనేది మన చేతిలో ఉంటుంది గదా! తగ్గించుకోవడం, పెంచుకోవడానికి. ఒకవైపు మనం పీస్‌ఫుల్‌గా ఒక చోట కూర్చొని గూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎక్కువగా మురుకులు చేసినప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీ అండ్ సింపుల్ కుకింగ్ మెథడ్ ఇదొకటి. అయితే కొన్నిసార్లు మురుకులు ఏంటంటే అండి, బాగా క్రిస్పీగా రాడానికి ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మినప్పప్పు ఉరద్ దాల్ పౌడర్ కూడా దొరుకుతుందండి. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఈ ఆన్‌లైన్‌లో మీరు ఉరద్ దాల్ పౌడర్ అంటే వస్తుందనమాట. అలా మనం ఒక అరకప్పు లేదా కప్పుడు ఉరద్ దాల్ పౌడర్ కూడా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. మురుకు విరిగిపోకుండా ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటి అంటే పుట్నాల పొడి కలుపుతారు కొంతమంది. లేదంటే సాబుదాన్ కొంత అది కూడా వేసి చేస్తారు. సో, రకరకాలుగా ఉంటాయి. ఎక్కువగా నేను మురుకులు పచ్చిమిర్చి పేస్ట్‌తోనే చేస్తానండి. ఎప్పుడో ఒకసారి ఇట్లా కారం వేసి చేయడం అనమాట. అయితే మురుకులు క్రిస్పీగా రావడం అనేది ముఖ్యం మనకి. వేసిన వెంటనే కూడా మూత పెట్టకూడదు. మూత పెడితే మెత్తపడిపోతాయి మురుకులు. సో, కొంచెం మనం డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు క్రిస్పీగా బావుంటాయి. ఇవి చక్కగా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద లేదంటే ఈ మురుకులతో ఒక రెసిపీ ఉంటుందండి. నేను అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఒక కప్పు కర్డ్‌లో 2 చెంచాల ఆవకాయ పచ్చడి కనుక వేసి కలిపి అందులో ఈ మురుకులు వేసి నానబెట్టుకొని తింటే చాలా ఈవినింగ్ ఒక రకమైన స్నాక్ లాగా చాలా బావుంటుందండి. నేను ఒక కొద్దిసేపు తర్వాత నేను అప్‌లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. కొన్ని మురుకులు, ఒక కప్పు పెరుగులో కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసి కలిపి అందులో ఈ మురుకులు మనం వేసుకుంటే అదొక రకమైన చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఒక స్నాక్ అనమాట. నేను చేస్తాను తర్వాత యూట్యూబ్‌లో మీరు వీడియోస్‌ని ఖచ్చితంగా మీరు వాచ్ చేయండి. కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ గురించి చెప్తూ వస్తున్నాను. ఈరోజు నేను బ్యూట్రిక్ యాసిడ్ మన పెరుగులో ఉండే ప్రోబయాటిక్ అంటే ఏంటి? బ్యూట్రిక్ యాసిడ్ పెరుగులో ఎక్కువగా ఉంటుంది. అది ఉండడం వల్ల ఎలా కోలాన్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అనే విషయం గురించి నేను చెప్పానండి. యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ తప్పకుండా చూడండి. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఈరోజు నేను గులాబ్ జామ్ స్వీట్ రెసిపీ చూపిచ్చాను. ఈవినింగ్ స్నాక్ కింద మురుకులు కూడా చూపిచ్చాను. మార్నింగ్ వచ్చి పల్లీ చట్నీ అండి. నిన్న ఒట్టి కారం వేసాం కదా! ఈరోజు ఒట్టి ఎండుమిర్చితో పల్లీ చట్నీ ఎలా ఉంటుంది పచ్చి ఉల్లిపాయతో ఒకసారి చూపిచ్చాను ఆ రెసిపీ. తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.